చేపలు. ఊరంటే చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజరులు ఆకుపచ్చలు లేత వగరు వాసన పూత గుబురు గుబురుల ఖాతలు గురువందరు నుపోతలు పరిమళ పువ్వు మొగ్గలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మొగలి పాత్రలోని రెక్కల అద్భుతాలున్న ఊరది. అలాంటి ఊరు, అలాంటి ఊరిలో ఇవాళ ఏముంది? కూసుంటే కూర కాడ, లేకుంటే సార కాడ, ఊకుంటే టీవీ కాడ, లేకుంటే చేతుల సెల్లు, చూడగొట్టే పిల్లకి సెల్లు, చూడగొట్టే చిన్నకి సెల్లు, గోడగట్టే తాపికి సెల్లు, గోడగట్టేటన్నకు సెల్లు, చూడగొట్టే చిన్నకి సెల్లు, అగ్గి పెట్టే బీడి కట్టలో అందరి జేబుల్లో సెల్లు, చేతులలో సెల్లుల మెరుపు, చెవులలో నన్నుల కరుపు, వెనుక ముందు జేబులు, ఏలాడుతున్న సోడలు, తెలంగాణ పంచలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవితం పోయి మనుషులు మారిపోయి తెలంగాణ అంటే ఒక విరోధాత్మకమైన మానవీయ సమాజంలో నేరపూరితమైన మనస్తత్వాలు పెరుగుతున్నాయి. భూమి అంటే కంచెలు ఊళ్ళల్లో అనేక రకాల పిక్షలు, పాలపిట్ట, తీతుబొమ్మ, గోరు వంక, నా పాటలో పిట్టపాట మీరు వింటారు, వినాలి మీరు అన్ని కడే పనుక. అలాంటి వాతావరణం పోయి క్రమంగా జీవరాశులు దూరమవుతా ఉన్నాయి. కాలుష్యం పెరిగితే మీరంతా అమెరికాలో అద్భుతంగా మంచి నీళ్లను, ఒక్క సరస్సును మీ ఇంట్లో ముంగరున్న లేకులను అద్భుతంగా చూసుకుంటారే. తెలంగాణ చెరువుల్లోకి పత్తి మందుల గత్తర వాసన వస్తే తెలంగాణ పాట సినిమాలకు వచ్చి పల్లె కన్నీరు వెడుతుందో, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం, కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం. తుమ్మన వామున తుమ్మను వరుసను కమ్మరి కొలివిన తుమ్ము వేరినది పెద్ద బారిష ముద్దు బారినది, సాలెల మగ్గం సడుగు నిరిగి, సాలెల మగ్గం సడుగు నిరిగినై, మగ్గం సడుగు నా చేతి వృత్తుల చేతు నిరిగినాయో నా పల్లెల్లోన, రామస్వరాజ్యం గంగల కలిసే నా పల్లెల్లోన, కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం. అట్లా అరే సినిమాల్లో హలో ఇక్కడ అది బాగుందరా, హలో సినిమాలోకి వచ్చింది పాట. సినిమాలో రావడమే కాదు, పాటలు మేము మంచి గంధాలు కంచెలు గుప్పినామంటే ఇప్పుడు మారిపోయి పాట గమ్మత్తుగా మంచి దాటంగా కంచె కాడికి వచ్చింది. మా పాటలో ఉన్న పదాలే పాపు వాళ్ళు మన పిల్లలు కనుక రాస్తారు. ఎప్పుడో నేను సినిమా రాసే పాట చాలా మారుతాయి, తప్పదు రాయని, కానీ దానికి భిన్నంగా కొత్త కథ వస్తుంది. ఇది తెలంగాణకు నడవదు. ఇది నృత్యరత్నావళి జాయప సేనాని ఆ రోజుల్లోనే 11వ శతాబ్దం నాడు రుద్రుని కాలంలోనే, గణపతి దేవుల కాలంలోనే తెలంగాణ నృత్య రూపకాన్ని పేరుని తెచ్చినాడు. విద్యానతుని లక్షణ శాస్త్రాలు వచ్చిన నేల ఇది. తెలంగాణ నుంచి నాట్యగత్తలు 200 మంది భువనేశ్వర ఆలయం, సూర్య దేవాలయం దగ్గర కోనార్క ఆలయం పైన పేర్లుంటాయి. సాక్షాత్ త్యాగరాయ స్వామి తెలంగాణ వాడని ఒక చర్చ ఉంది, కాదు ముచ్చటనే పదం తెలంగాణకు ఉంది. హరిదాసులు విడలే ముచ్చటగానే అంటాడు త్యాగరాయ స్వామి. ఆ పదం తెలంగాణ పదం, గుర్తుపెట్టుకో. అది మారిపోతూ ఉంది, మనుషులు మారిపోతూ ఉన్నది, జీవితం మారిపోతూ ఉన్నది. భూమి అంటే తెలంగాణలో కంచె, చెట్టు, సేను, అది పోయి ఇప్పుడు తెలంగాణ భూమి అంటే ఫెన్సింగు. మీరు అమెరికా నుంచి ఇక్కడ పొలం కొని భూమి కొనిపో, మరుసటి వరకు ఒక లేగేస్తాడు, ఒకరు కూర్చోబెడతాడు పంచాది. ఇలాంటి సమస్యలతో పాటలు రావాలా, ఇలాంటి అనో సినిమాలు రావాలా, కొత్త జీవితం రావాలా, అదే పని జరుగుతూ ఉంది. అయిపోయింది. కాసలు కాలం సూపుల గాలం రా ఇది, కాలం సూపుల గాలం రా ఇది, కవ్వించేటి తాళం మేళం, మంటిని మింటి మేళం వేసే అంగడి ఆటరా, కాసల కట్టరా ఆశరా, ఇది కాటికి పోయిన ఇడుబడి పొడవదు. కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకుంది, కొండల మీద సుక్కల పందిరిని అందే ఆశ నీకుంది,
కానీ కుండల మెతుకు లేకపోతే ఆశకు ఉనికే ఉండదురన్న. నీ కుండల మెతుకునిచ్చే నీ శాస్త్ర విజ్ఞానం అచ్చుగుచ్చినట్టు పుర్రెను 3D పెట్టొచ్చు, అచ్చుగుద్దినట్టు పుర్రెను అట్లనే చెయ్యొచ్చు అంటారా. సురుకుమన్న గుండెను చూడ, సచ్చినోని గుండెను తీసి సచ్చటోనికి వెడితే చాలు, ఆశ వదులుకున్న మనిషి లేచి తిరుగులాడుతాడంట. లోపల కాలేయ గండము ఆపదిప్పుడు లెక్కే కాదు, ఆ గుండెకు కాలేయానికి అన్నము పెట్టే రైతు గుండె మరి ఎందుకు ఆగినదో అడగరు చెప్పుడి. ఇది వాళ్ళ తెలంగాణ నేపథ్యం. రైతు బాగుండాలా, ఊరు బాగుండాలా, జ్ఞానం బావాలా, మనం బతకాలా, ఇతరులు బతకలేవాలా. కులాలు మతాలు మానవత్వంతో, కులము మతం శాస్త్రీయం కాదు, దైవత్వం ఉండాలా, మతాలకు అతీతంగా ఉండాలా. వందే నవాజు గుల్బర్గా తెలంగాణ నేల. కలందర్ బాబా మసీదు మట్టిలో, మసీదు కొమ్మలెక్కలే మసీదు మట్టిలో ఉన్నాడు. వరకవి సిద్ధప్ప మట్టిలో ఉన్నాడు. ఇక్కడ వధూతల పుట్టిన నేల. ఇలాంటి పుణ్య నేల పైన మీ తెల్లారి వరకు పాడొచ్చు, కానీ సమయభావం వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను, తెలంగాణ అంటే పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, తెలంగాణ అంటే గాంధేయవాదం, కమ్యూనిజం, మానవత్వం, తెలంగాణ అంటే కులరహిత సమాజం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ప్రకృతి కవి. మేము ఒక చెంచాలో సముద్రాన్ని మిడ్చాలనుకున్నాం, ఒక పిడికిట్లో ఒక తుఫాన్ని మిడ్చాలనుకున్నాం 10 నిమిషాల్లో మిమ్మల్ని, కానీ అది మా వల్ల కాదు అని తేలిపోయింది. థ్యాంక్స్ అన్న. అండ్ వీ నౌ హ్యావ్ మిట్టపల్లి సురేందర్ గారు ఆల్సో వచ్చారు ఇందాకే. అన్న ప్లీజ్ వెల్కమ్ అంటు ద డాష్. సమయాభావం, బట్ తొందరగా దయచేసి వచ్చేసేయండి. We have 10 minutes to wind up, Anna, but most welcome. Thank you. We have been waiting for you for quite long. Randy.